నమస్తే అండి. నా పేరు మేడం జ్యోతి. నమస్తే నమస్తే మేడం. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఫస్ట్ నేను ఈ జూమ్‌లో ఉన్న అందరికీ ఒకసారి క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ క్యూర్ సెల్ గురించి ఐవి రెడ్డి గారు చెప్పారు, లక్కీ సుజాత గారు చెప్పారు. ఎవరు చెప్పినా కూడా నేను వినలేదు. లేదు లేదు నేను ఇలాంటివి చాలా చూశాను. ఏముండదు వాడినప్పుడు బాగుంటుంది, తర్వాత బాగుండదు అని చెప్పేసి చాలా మూర్ఖంగా ప్రవర్తించా. నాలాంటి మూర్ఖులు ఎవరైనా జూమ్‌లో ఉంటే ఒకసారి అన్నీ ఒకేలాగా ఉండవు. చూసి మాట్లాడదాము అని నేను అనుభవించింది అందరికీ చెప్తున్నా సార్. ఫస్ట్ నేను మార్కెటింగే చేస్తా గత 20 సంవత్సరాల నుంచి. ఈ మార్కెటింగ్‌లో తిరగడం వల్ల ఫుడ్డు, టైమింగ్స్ ఇవేమి ఉండేది కాదు. ఎండకి ఎండటం, వర్షానికి తడవటం అలా ఉండేది. మార్కెటింగ్ తిరిగి వర్షానికి తడిచి బాగా హెల్త్ ఖరాబ్ అయిపోయిందండి. ఎవరు చెప్పినా నేను వినలేదు. చాలా మంది చెప్పారు నాకు. అప్పుడు శేషవాదుల రవి గారు అని ఆయన నాకు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా ఉంటారు. స్పందనను ఫస్ట్ ఒక ప్రొడక్ట్ ఆమెకు పార్సిల్ పంపు, ఆమె వినదు కానీ టెస్ట్ ఆమె చూస్తేనే ఉంటుందని చెప్పడం వల్ల పంపించారు. ఈ వర్షానికి తడవడం వల్ల నేను ఒక 15 రోజుల నుంచి ఫీవరు, కఫం, కోల్డ్ వల్ల నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. ఉదయాన్నే పడుకునేదాన్ని. అస్సలు ఓపిక లేకుండా ఉండేది. అలాంటి క్యూర్ సెల్ వాడటం వల్ల చెవుల వెనక నుండి అంటే మనకు కొంచెం అనీజీగా ఉన్నప్పుడు కొంచెం గొంతులో లాగినట్టు ఉంటది. కఫం తెగిపోయి వచ్చినట్లు నాకు తెలిసింది. వితిన్ 1 వీక్‌లో మొత్తం కఫం పోయి నేను చాలా ఫ్రీ అయ్యి, నా వయసు 50 ఉంటదండి. కానీ నాకు 30 సంవత్సరాల అన్నట్లు యాక్టివ్‌నెస్ వచ్చిందండి. ఓహో! నేను తప్పు చేశాను. దీన్ని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలి అని వాడుతూ ఉన్నాను. తెలియకుండా లోపల బయటకు చెప్పుకోలేని కొన్నుంటాయి. అవన్నీ గూడా క్యూర్ అయిపోయినాయి సార్. 2 మా వారికి వెన్నెముక దెబ్బతిందండి. L3, L4 బోన్స్ విరిగినాయి. బస్సులో వెళ్తుంటే కొన్ని చిన్న ప్రమాదం వల్ల. వాడాము గానీ ఆయన 5 కేజీల బరువు గూడా మొయ్యకూడదు. ముందుకి వంగగూడదు. ఇలా ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ వల్ల కొంచెం ఎడమ కన్ను మూసుకొని ఉండేదండి ఎక్కువ శాతము. ప్లస్ ఎక్కువ ఎండ చూస్తే వన్ సైడ్ తలనొప్పి వచ్చేదండి. వస్తే నేను వాడాను బాగుంది వాడమంటే, నేను వాడను చాలా వాడాను నాకు విసుగొచ్చింది జీవితం మీద అన్నారు. అనుకోకుండా ఒకరోజు సాయంత్రం 10కి వెళ్తుంటే వీధి కుక్కలు కొట్టుకుంటూ ఈయన తోసేసినాయండి. మళ్ళీ పడిపోయారు. పడిపోయి మళ్ళీ ఆ వెన్నెముక నొప్పి వచ్చిందండి. నొప్పొచ్చి ఏం చేయలేని పరిస్థితి నైట్ 10కి. నా దగ్గర ఇంకేమీ లేవు. ఈ క్యూర్ సెల్ ప్యాకెట్ తీసి నోట్లో పోసానండి. ఏడుస్తున్నవాడు ఒక అరగంటకి కొంచెం రిలీఫ్ అయి పడుకున్నాడు సార్. మార్నింగ్ 10 గంటలకు హాస్పిటల్‌కి పంపిద్దామని పరగడుపున పొద్దున్నే లేచి వేశానండి. 10కి గుంటూరు వెళ్తూ కారు మాట్లాడతా అంటే నేను కారులో కూడా కూర్చోలేను అన్నారు. అన్న తర్వాత ఏం చేయాలో నాకు తెలియలేదు. సాయంత్రం కూడా మళ్ళీ క్యూర్ సెల్లే వేశాను. తెల్లవారి ఉదయాన్నే కూడా క్యూర్ సెల్ వేసి నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళు ఇంకా ఎంతసేపు అని మంచంలో పడుకుంటావు అంటే, అంతకుముందు ఈ L3 బోన్ ఇరగడం వల్ల ఈయనకి నడుము నొప్పితో పాటు ఎడమ కాలు ముడుచుకునేది కాదండి. స్ట్రైట్ గానే ఉంటుంది. పూర్తిగా ఊరికే కొద్దిగా అడుగేయడానికే గాని పూర్తిగా ముడుచుకోదు. నేనెందుకు హాస్పిటల్‌కి వెళ్ళాలి? నా కాలు చూసుకో ముడుచుకుంటుంది అని బాటా బట్టలేసుకొని కూర్చొని చూయించారండి. అప్పటి నుండి నేను అంటే నాకు ఇది జరిగి జూలై 2, 3 తారీఖుల్లో స్పందన ప్రోడక్ట్ పంపించారు. మేమందరం కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటామండి. అది వాడిన తర్వాత మా వారికి ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఇది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను 24 అవర్స్ మిగిలిన మార్కెటింగ్స్ అన్నీ వదిలేసేసి ప్యూర్ సెల్ అన్నట్లు ఫుల్లు ఇంటికి పేషెంట్ లేని ఇల్లు లేదు సార్. నేను కొన్ని టెస్ట్ మనీస్ చేసి పెడతా. ఒకతను 15 ఏళ్ల క్రితము 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు సార్. వెన్నెముక దెబ్బతిని గూనిలాగా బాగా వంగిపోయి నడుస్తాడు. నాకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అందుకని టెస్ట్ మనీ చేయలేకపోయాను. ఈ క్యూర్ సెల్‌ని వాడటం ద్వారా అతను ఇప్పుడు కొద్దిగా స్ట్రెయిట్‌గా వస్తున్నాడండి. ఆ ఊరి వాళ్ళందరూ అతన్ని చూసి మోకాళ్ళ నొప్పుల వాళ్ళు అలా మెడిసిన్ వాడుతున్నారు. కలియుగ సంజీవనిని పరిచయం చేసినందుకు ఆల్ టీమ్ నేను మొట్టమొదటిసారి జూమ్‌లో మాట్లాడటానికి కూడా సిగ్గుపడ్డా. ఎందుకంటే నేను ఈ ప్రొడక్ట్‌ని తిరస్కరించాను కాబట్టి. నేను 4థ్ ర్యాంక్ దాకా వచ్చినా కూడా నాకు మొహమాటం అనిపించింది. మీటింగ్‌లో వచ్చి మాట్లాడటానికి, నా ఫేస్ చూపించడానికి కూడా. కానీ నాలాగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మూర్ఖంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను డిసైడ్ అయ్యానండి.